దేశవ్యాప్తంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం కొన్ని రూల్స్ విధించే యోచనలో ఉంది. ముఖ్యంగా కొత్త కార్ల రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పార్కింగ్ స్పేస్ లభ్యత ఉందని చూపే సర్టిఫికెట్లు అందజేశాకే వాటి రిజిస్ట్రేషన్ను అనుమతించాలని, ఈ నిబంధనలను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇదే విషయాన్ని ప్రకటించారు. ఇకపై టాయిలెట్ లేని ఏ నిర్మాణాన్ని అనుమతించే ప్రసక్తే లేదని, అలాగే పార్కింగ్ స్పేస్ అవైలబిలిటీ లేనిదే ఏ వాహన రిజిస్ట్రేషన్ను అనుమతించే ప్రసక్తి లేదని కూడా ఆయన చెప్పారు. దీనిపై తమ మంత్రిత్వ శాఖ రోడ్లు, జాతీయ రహదారుల మినిస్ట్రీతో చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. భోపాల్లో గూగుల్ మ్యాప్స్ టాయిలెట్ లొకేటర్ యాప్ను వెంకయ్య లాంచ్ చేశారు. ఈ యాప్ వల్ల దగ్గరలోని పబ్లిక్ టాయిలెట్ని ప్రజలు గుర్తించడానికి వీలవుతుందని వెంకయ్య చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్లో ఇదో భాగమని ఆయన పేర్కొన్నారు. Like and subscribe Eagle Media Works.